అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ. ఇది 'సత్యభామ' మూవీకి సంబంధించింది. మెయిన్ లీడ్ తీసుకున్నటువంటి 'కాజల్' ఒక వుమెన్ ఓరియెంటెడ్, హీరోయిన్ ఓరియెంటెడ్ పాత్ర సీరియస్‌గా చేశారు. ఈ పాత్రకు సంబంధించి ఇదంతా మహిళలందరూ చూడాల్సినటువంటి సినిమా. ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఏదైతే ఉన్నదో తన ఇదిని ఇందులో చూపించారనేది చెప్పక తప్పదు. కథలోకొచ్చినప్పుడు జనరల్‌గానే డిపార్ట్‌మెంట్‌ల పరంగా కొంతమంది సపోర్ట్ చేసేవాళ్ళుంటారు. కొంతమంది ఇబ్బంది చేసేవాళ్ళుంటారు. డిపార్ట్‌మెంట్‌లో కూడా ప్రధానంగా రాజకీయ నాయకులతోని, లేపోతే స్నేహితుల అండతోని వాళ్ళు డిపార్ట్‌మెంట్‌లో అవినీతి, ఆశ్రిత పక్షపాతం అన్నీ చేస్తుంటారు. చేయాల్సిన క్రైమ్ అంతా పోలీసులు డిపార్ట్‌మెంట్ వాళ్ళే దగ్గరుండి చేపిస్తా ఉంటారు. దీనికి ఇదిగా ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా కాజల్ చాలా డైనమిక్‌గా కనిపించారు. మహిళలందరూ చూడాల్సిన సినిమా ఇది. సో, సోదరులారా, సోదరీమణులారా, కథలోకొచ్చినప్పుడు సినిమా స్టార్ట్ అవుతుంటేనే ఆహ్, డ్యూటీ చేస్తా ఉంటుంటుంది. సో, ఇందులో మహిళల గృహహింసకు సంబంధించినటువంటి అంశాలు చూపిచ్చారు. అదేవిధంగా ఆడపిల్లల్ని ట్రాఫికింగ్ జే మ మానవ అక్రమ మహిళల అక్రమ రవాణా, మానవ అక్రమణ కూడా పెద్ద సమస్యే. మహిళల అక్రమ రవాణా ఏదైతే ఉందో, మహిళల అక్రమ రవాణాకి సంబంధించినటువంటి అంశాలు ఇందులో కూలంకషంగా చూపించే ప్రయత్నం చేశారు. దేశవ్యాప్తంగా సమస్య ఉన్నది. మానవ అక్రమ రవాణా, పిల్లల అక్రమ రవాణా ఉన్నది. ఇందులో ముఖ్యంగా మహిళల అక్రమ రవాణా, ప్రాస్టిట్యూట్ కేంద్రాలకు అమ్మటం, లేకపోతే కిడ్నీలు లేకపోతే వాళ్ళని తీసుకెళ్ళి ఇతర ఆర్గాన్స్ ఏదైతే ఉన్నాయో అవి తీసుకెళ్ళి చేసే ప్రయత్నం ఉంది. లేకపోతే ఈ ప్రాస్టిట్యూట్ కేంద్రాలకి అమ్మటం. అంటే ఆడవాళ్ళంటే వాళ్ళొక ఇదిలాగా బొమ్మల్లాగా మార్కెట్‌లో చులకనగా చూసేటువంటి పరిస్థితి ఉన్నది. దీనికి అన్నిటికి సంబంధించి ఇందులో చాలా ప్రశ్నలకి సమాధానాలు మనకు కనిపిస్తాయి. సో, ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్‌గా తను జర్నీలో ఒక గృహహింసకి సంబంధించినటువంటి కేస్‌ని డీల్ చేస్తా ఉంటుంటుంది. చేసే క్రమంలో వాడు ఇంకొక లేడీతోని తీసుకొని వస్తుంటాడు. వాళ్ళ ఇదైనా కూడా అందులో ఉన్నటువంటి వాడు డ్రగ్స్‌కి అడిక్ట్ అయ్యి వద్దని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ అక్కడ తీసుకొస్తాడు. ఈ క్రమంలో శాడిజం అంటారు. లవర్‌గా ఇయాలంతా డేటింగ్ కల్చర్ పెరిగిపోయింది. సహజీవనాలు ఎక్కువైపోయినాయి. ఈ సహజీవనాల కల్చర్ గానియండి, లేకపోతే పెళ్లి చేసుకున్న తర్వాత గానీ శాడిజం అంట. సిగరెట్లు పెట్టి కాల్చటం, టాటూలేయటం. వాడిక్కడ టాటూ ఏస్తాడు. ఎక్కడెక్కడ కాలుస్తాడనేది వాడి మూడ్‌ని బట్టి ఉంటుంది. భార్యని గానీ, ప్రియురాలిని గానీ వాడు ఎక్కడెక్కడ కాలుస్తాడంటే ఆ మూడ్‌లో వాడుకున్నటువంటి శాడిజంని బట్టి ఉంటుంది. అదంతా మెంటల్ కేసులన్నీ ఉండుంటాయి. సో, ఈ క్రమంలో మహిళల హింసకు సంబంధించి, గృహహింసకు సంబంధించినటువంటి కేసుని అందులో ఒక ముస్లిం లేడీ సత్యభామ క్యారెక్టర్‌తోన కాజల్‌కి కంప్లెయింట్ చేస్తే సీరియస్‌గా వార్నింగ్ ఇస్తారు. వార్నింగ్ ఇచ్చి ఈసారి నేను ఎంటర్ కావాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే తను తన డ్యూటీలో తను పెళ్లి చూపులకు వెళ్తుంటది. పెళ్లి చూపులు కూడా లేట్‌గా వెళ్తది. డ్యూటీ కార్యక్రమాలంటే జనరల్‌గా పోలీస్ డిపార్ట్మెంట్ అంటే సరే వాళ్ళకి కూడా సిక్ అయితే సెలవులుంటాయి. లేకపోతే ఉంటదిలే గానీ వాళ్ళకి అఫీషియల్‌గా సెలవులంటూ ఉండవు డిపార్ట్మెంట్ పరంగా. కాకపోతే వాళ్ళ పర్సనల్ సెలవులు వాళ్ళు పెట్టుకుంటుంటారు. అదొక భాగం. టీచర్స్ లాగా సెలవులుండవు. వాళ్ళు అది కోరుకుంటున్నారు. అట్లా ఉండాలనేది. సో, సోదరులారా, సోదరీమణులారా, ఇది కంటిన్యూ జరుగుతుంటే ప్రధానమైన మహిళల సమస్యలన్నీ ఇందులో చూపిచ్చారు. ముఖ్యంగా అమ్మాయిలని అబ్బాయిలు ఎలా ట్రాప్‌లో పెడతారు, ఎలా ఫ్లర్ట్ చేస్తారు, ఇవన్నీ చూపించే ప్రయత్నం చేశారు. ప్రాస్టిట్యూషన్‌కి సంబంధించినటువంటివి చూపిచ్చారు. గృహహింసకు సంబంధించినవి చూపిచ్చారు. ఈ గృహహింస కేసు డీలింగ్‌లో ఏదైతే ఉందో ఒక ముస్లిం కుటుంబానికి చెందినటువంటి యువతి అక్కడ గృహహింసకి సంబంధించి అక్కడి దాకా రావటమే కష్టం. అక్కడి దాకా వచ్చారంటే చాలా సీరియస్ అయి ఉంటుంది. ఈ క్రమంలో ఆ గృహహింస కేసుకు సంబంధించి తను కంప్లెయింట్ చేసిందని అక్కడికి వస్తాడు వాడు, సంబంధించినవాడు. వచ్చి తనని కొట్టి చంపేస్తాడు. తన కళ్ళ ముందే తను దిశ అనేక పోలీస్ స్టేషన్లలో ఈరోజు దిశ యాక్ట్ ఉన్నది. ఇంకా అనేక మహిళలకు సంబంధించి, మహిళల రక్షణకు సంబంధించి అనేక చట్టాలు వచ్చినా కూడా చట్టాలనేవి చట్టుబండ్లన్నట్టుగా మనకి కనిపిస్తూ ఉంటుంది. అందుకోసమే ఆడపిల్లల్ని గర్ల్ చైల్డ్‌గా ఉన్నప్పుడే ఆత్మరక్షణ కోసం కరాటే, మార్షల్ ఆర్ట్స్ నేర్చుకోమని చెప్తున్నాం. మిగతా కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అండగా రావడానికి పోలీసులు రావడానికి కొంచెం లేట్ అవ్వచ్చు. అందుకోసం ఈలోగా మహిళలందరినీ కూడా ముఖ్యంగా గర్ల్ చైల్డ్ దగ్గర నుంచి అందరినీ మార్షల్ ఆర్ట్స్ కోర్సు లేకపోతే కరాటే క్లాసులు పెట్టమని అంటున్నాం. ఆ విధంగా ఆత్మరక్షణకు సంబంధించినవి ఖచ్చితంగా డిఫెన్స్ చేసుకోవడానికి సంబంధించి తాను రక్షించుకునేటువంటి కోర్సులు పెట్టమని చాలా కాలంగా చెప్తున్నాం. అది
భవిష్యత్తులోనైనా ఎజెండాగా కావాల్సిందని చెప్తూ అక్కడికెళ్ళేసరికి తన కళ్ళ ముందే సత్యభామ ముందే రక్షిస్తున్నటువంటి డొమెస్టిక్ వైలెన్స్ అతను గొంతుకొచ్చి చంపేస్తాడు. ఇదంతా చూస్తున్నటువంటిది కూడా దీనికి సంబంధించి కేసు ఫస్ట్ కంప్లెయింట్ ఇచ్చానికి వచ్చినప్పుడు ఆ యువతి తన చెల్లెలు, తమ్ముడు ఇద్దరు డాక్టర్లు. వాళ్ళకి సంబంధించినటువంటి చూపెడతా ఉంటారు. దీనికి ప్రత్యామ్నాయంగా తన చెల్లెలు ఏదైతే ఉన్నదో ఒక రాజకీయ నాయకుడు కుటుంబం వాళ్ళకి సంబంధించి ప్రేమిస్తది. సో సో ఆ విధంగా కంటిన్యూ అవుతున్న క్రమంలో తన అక్క చనిపోవడాన్ని ఎంతో సైలెంట్‌గా ఉన్నటువంటి ఇక్బాల్ అనే క్యారెక్టర్ ఏదైతే ఉందో, ఆ తమ్ముడు క్యారెక్టర్ ఫస్ట్ నుంచి చివరి దాకా ఈ సినిమా ఆద్యంతం తనం గ్రౌండ్ లెవెల్‌లో చేసుకుంటూ వెడతారు. తనకున్నటువంటి నాలెడ్జ్‌తోని, తనకున్న తెలివితేటలతోని ఒక డాక్టర్ కావాల్సినోడు యువత పక్కదారి పడితే ఎట్లుంటుంది? యువత ఆత్మాభిమానం తింటే ఎలా ఉంటుంది? యువతకి నష్టం జరిగితే ఎలా ఉంటుందనేది ప్రధానమైనటువంటి ఎజెండాతో ముందుకు పోతా ఉంది. ఈ క్రమంలోనే అనేక క్రైమ్స్ చేసుకుంటూ వెళ్తున్నటువంటి క్రమంలో దీన్ని సత్యభామ క్యారెక్టర్ ఖచ్చితంగా తన పని తాను చేసుకుంటూ వెళ్తూ ఉంటుంటది. సో సోదరులారా, సోదరీమణులారా, ఈ విధంగా ముందుకు పోతున్నటువంటి క్రమంలో కేసుని కంటిన్యూ చేసుకుంటూ పోతారు. భర్త పెళ్లి చేసుకుంటారు. భర్తతోని ఎక్కువ టైం కేటాయించలేకపోతుంటుంది హీరోయిన్ సత్యభామ. సో ఆ విధంగా కేసు డీల్ చేసుకుంటూ పోతుంటే ప్రకాష్ రాజ్ ఒక సుపీరియర్ ఆఫీసర్‌గా పవర్‌ఫుల్‌గా ఉంటాడు. సో ఇదంతా జరుగుతున్నటువంటి క్రమంలో ఆ కేసుకి సంబంధించినటువంటి అనేక క్రైమ్స్, డ్రగ్స్ మాఫియాని, మహిళల అక్రమ రవాణాని, అనేక వాటిని డీల్ చేసుకుంటూ వెళ్ళి సమస్యలు పరిష్కారం చేసుకుంటూ ఒక పవర్‌ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా ఇందులో మనకు కనిపిస్తారు. సో ఈ మన 'కర్తవ్యం' సినిమాలో విజయశాంతి ఎట్లా చేసిందో ఈ సినిమాకి సంబంధించి కాజల్ అట్లా పవర్ఫుల్ ఆఫీసర్ ఆఫ్ ఫైట్స్ అవన్నీ కూడా మనని 'కర్తవ్యం' సినిమా విజయశాంతిని గుర్తుకు చేస్తాయి. ఆ విధంగా అది చేసి ఈ సినిమాలో మెప్పించింది. మళ్ళీ లేడీ ఓరియెంటెడ్ క్యారెక్టర్లు కాజల్‌కి సూట్ అవుతాయి అనేది యాక్సెప్ట్ చేయాల్సినటువంటి అంశం అనేది నేను తెలియజేస్తాను. సో సోదరులారా, సోదరీమణులారా, ఏదైతే ఉన్నదో మనం మన పని మనం చేసుకుంటూ పోవాలన్న క్రమంలో క్రైమ్ నిర్మూలించడానికి ధర్మ నిర్వహణ కర్తవ్యం నిర్వర్తించడానికి ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉందనేది తెలియజేస్తే ఈ క్యారెక్టర్ సాగుతూ ఉంటుంది. సో ఈ క్రైమ్‌కి సంబంధించినటువంటి దాన్ని చివరిదాకా సెట్ చేసుకుంటూ వెళ్తూ వెపన్స్ వాడకుండా హసీనా క్యారెక్టర్ అందులో చనిపోతుందా, ఆ చనిపోయిన దగ్గర నుంచి క్లైమాక్స్ వరకు వెపన్స్ వాడకుండా చేస్తారు. ఇందులో ఆ చనిపోయిన అమ్మాయి యువతి తమ్ముడే ఈ క్రైమ్స్‌కి అన్నిటికి కారణం అనేది మనకు అర్థమైంది. ఈ క్రమంలో అనేక మంది క్రిమినల్స్‌ని, గ్యాంగ్‌స్టర్స్‌ని అరెస్ట్ చేయటం, కేసులు పెట్టడం, జైలుకి పంపించడం ఇవన్నీ జరుగుతుంది. ఆ విధంగా ఈ సినిమా ఫస్ట్ నుంచి చివరి దాకా ఆద్యంతం బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాను. సో మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్‌లో రాయండి అని తెలియజేస్తూ, సో నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.